వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు గనుక వీడియో ఓపికగా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు, నష్టాలు, డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు, జనంతో ఎన్నో రకాలుగాను మీరు పడ్డ బాధలు అవ్వచ్చు, అంటే తక్కువగా చూడడం, వారు మిమ్మల్ని పిలిచి అవమానించడం, ఇలా ఎన్నో రకాలుగా మీ జీవితపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనో ఈ రాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఈ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఏదన్నా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు నోస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి. అది మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల, దాన ధర్మాల వల్ల, మనం చేసేటటువంటి కర్మల వల్ల ఎవరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ, ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు. అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదనమాట. ఏదన్నా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు కదండి. అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనసు అనేది వృషభ రాశి వారి సొంతం కాబట్టి అదృష్టం, ఆ అవకాశం, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని పనులున్నా సరే వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడు అనమాట. లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది. దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెచ్చుకున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వృషభ రాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే వీరు ఎప్పుడు కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట. అంటే స్వార్థం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వృషభ రాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది పుష్కలంగా కావాల్సినంత ఉంటుందన్నమాట. చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకునేటటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడు కూడా లక్షలు, కోట్లు ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి. మన నిత్య అవసరాలకు మనకి ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే, అంటే మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనూ చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి. అది 10 రూపాయలన్నా కానివ్వండి, 100 రూపాయలన్నా, లేకపోతే 1000 రూపాయలన్నా కానివ్వండి, అలా ఉండడమే అది ధనానికి గుర్తనమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తనమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఇప్పుడు నిత్యం సంతోషంగా ఉంటాయో, అలాగే వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు కూడా వస్తాయి. కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది, వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే కళలో కూడా ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు. మన పని మనం చేసుకుందాం, దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు. మనకి లేని దాని గురించి మనకి ఎందుకు ఇంత తపన, తాపత్రయం, ఎందుకు ఇంత బాధపడ్డం? ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లలోనే కొంచెం శత్రుత్వం, పగ, ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య, అది భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, లేదా బిడ్డల మీద కావచ్చు, అమితమైనటువంటి ప్రేమ, అతి జాగ్రత్త, అతిగా మాట్లాడడం, అతిగా శ్రద్ధ చూపించడం, ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించడం, ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మితిమీరిన ప్రేమ కానీ, ఆప్యాయతలు కానీ చూపించకండి. ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీ, టీలో కానివ్వండి, పంచదార ఎక్కువ వేసుకుంటే, తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగలుగుతామా?
అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనులను బట్టి మీకు పెరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. అంటే ఆస్తులు, పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు. కానీ అందించేవి అంటే తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి. కానీ మితిమీరి పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కకపోగా కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడం మీకు చాలా చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్కన వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ వ్యక్తిత్వం మంచిదే కానీ మంచితనం కూడా అంటే మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఆ పని కోసం పక్కన వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారనమాట. కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి. అంతేకాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది అస్సలు పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అస్సలు అనుకోకూడదనమాట. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు మీ ఇంట్లోనే శత్రుత్వం, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు, మన పిల్లలైనా, మన భర్త అయినా, మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఒక్కసారి 2 సార్లు అంటే గౌరవిస్తారు, సర్దుకుంటారు. కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం అనేది పెంచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యం, ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి. మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి వారి ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయి కదా అని చెప్పేసి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం చాలా పొరపాటు అనమాట. ఎంత బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి అని చెప్పేసి అనుకోండి. ఇది తప్పనుకోండి, ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం. వింటారా వినరా అనేది 1కి 2 సార్లు దండించాల్సినప్పుడు దండించాలి, మందలించాల్సినప్పుడు మందలించాలి. అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరూ కూడా పంచలేరన్నమాట. ఈ వృషభ రాశి వారు పంచినటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద అయితే ఉంటుంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూనే ఉంటాయి. దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటుందన్నమాట. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ పర్సెంట్ శాకాహారంగా కూడా ఉంటారనమాట. కాబట్టి అంటే ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది ఆ దైవం. అంటే కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు.
కష్టాలనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు. బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ వృషభ రాశి వ్యక్తులకేంటంటే, అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయండి. వీరికేంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవడం, కాళ్ళ నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవడం, జాయింట్ పెయిన్స్ ఇలాగా కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గడం, మంచి ఆహారం తీసుకోవడం, నూనె పదార్థాలు తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం మంచిదన్నమాట. మీరు చేతనైనంత మూగ జీవాలు కానివ్వండి, ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అనమాట. అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి, మర్యాదలు చేయాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి అలా పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారనమాట. కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అది మనిషికి అవ్వచ్చు, ఏదైనా మూగ జీవాలకు అవ్వచ్చు. అది చాలా చాలా మంచి అలవాటు. అదే మీరు చేసుకున్న పుణ్యమని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మీరు చేసిన ప్రతి పుణ్యం వల్ల, ప్రతి పుణ్య కార్యం వల్ల దైవానుగ్రహం, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ చెట్టు ఏంటో కాదు, జమ్మి చెట్టు అనమాట. జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, గుళ్ళో లేకపోతే దేవాలయాల్లో కావచ్చు, బయట సైడ్స్లో కావచ్చు, లేదా రోడ్డు ప్రక్కన జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును వచ్చి తాకండి. ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకు మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును 11 సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నేతిని పోసి 3 ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా, పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది. ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. అంటే ఈ శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టును ఎంతో ఇష్టపడేవారని, ఈ చెట్టు కింద కూర్చునేవారని, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి మనకి శాస్త్రాలు కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు అనేది. కొంతమందికి తెలియకపోయినా తెలుసుకోనైనా ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఈ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని మీరు పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడి ఇక చాలు, మీరు పడింది చాలు, ఇప్పటి నుంచి నేను మీకు కలుసుపాటు ఇస్తాను అని చెప్పేసి ఆ దైవం తలుపు తడుతుంది. అంటే ఇక 4 దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెరుచుకోవడం, అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం, ఉన్న ఆస్తులు పెరగడం, లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు, ఏదన్నా మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావడం అవ్వచ్చు, వివాహం కాని వారికి వివాహం జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 శుభవారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది, కోట్లు దూసుకు వస్తాయి. అలాగే ఈ చెట్టును తాకడం వల్ల కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతం అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వృషభ రాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు అవుతుంది. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మడం అండి. అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం. కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని అవమానపరచకూడదు. దైవం పరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు. అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి
తప్పనిసరిగా ఇలా చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దేవతా వృక్షం అనేటువంటి జమ్మి చెట్టుకు కూడా మీరు నమస్కారం చేసేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకొని, అలాగే ఓం నమ శివాయ అనేటువంటి కామెంట్‌ని కూడా మీరు చేయడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.